మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మార్చి మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూసే ముందు ఈ మార్చి మాసంలో మెయిన్ ఈవెంట్స్ మనకి చూస్తే కనుక 8వ తారీఖు మహాశివరాత్రి, 23 శని త్రయోదశి, ఈ రెండు కూడా మనకి మెయిన్ ఈవెంట్స్గా మార్చి నెలలో కనిపిస్తున్నాయి. ఈ మాసంలో మేజర్ ట్రాన్సిట్ ప్లానెట్స్ విషయానికి వస్తే మాసగ్రహాలైన బుధ, శుక్ర, రవి, కుజ నలుగురు కూడా ఇక్కడ ప్లేసులు మారుతూ ఉన్నారు. సో కాబట్టి మనం చూస్తే ఈ మార్చి నెలలో తప్పకుండా సమ్ చేంజెస్ అనేవి, అంటే మాసగ్రహాలన్నీ కదలక తప్పకుండా కొన్ని చేంజెస్ని మనకి చూపిస్తుంది. అదేవిధంగా అవి మారే స్థానాలను బట్టి మీ రాశుల యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ముఖ్యంగా బుధుడు 7వ తారీఖు నుంచి కూడా ఆయన మీన రాశి నీచ రాశిలోకి వెళ్తూ ఉన్నారు. శుక్రుడు 8వ తారీఖు నుంచి కుంభరాశిలోకి శుక్రుని యొక్క సంచారం మొదలవబోతూ ఉంది. 15వ తారీఖున రవి మీనంలోకి వస్తూ ఉన్నారు. 16వ తారీఖున కుజుడు కుంభరాశిలోకి వస్తూ ఉన్నారు. సో మొదటి 15 రోజులు రవి ఇక్కడ మనకి కుంభరాశిలోను, తర్వాత మొదటి 2 వారాలు రవి కుంభరాశిలోను, తర్వాత 2 వారాలు మీన రాశిలోను, మొదటి 2 వారాలు మకర రాశిలో ఉచ్చక్షేత్రంలో కుజుడు, తర్వాత 2 వారాలు కుంభరాశిలో కుజుడి యొక్క సంచారం అనేది ఉండబోతోంది. సో ఇక్కడ శని కుంభరాశిలో స్వస్థానంలో సంచరిస్తున్నారు, కేతువు కూడా కన్యా రాశిలో ఉన్నారు, గురువు గారిక మేషరాశిలో ఉన్నారు. సో 7వ తారీఖు నుంచి కూడా బుధుడు మారడం, శుక్రుడు మారడం, రవి మారడం, కుజుడు మారడం, ఇలాగ 7వ తారీఖు నుంచి మనకి మేజర్ చేంజెస్ అనేవి మనకి ఈ యొక్క మాసంలో కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఇక్కడ ఏ రాశి వారికి ఎలా ఉందనేది మనం ఒకసారి చూస్తే కనుక సింహరాశి వారికి సంబంధించి మార్చి మాసం ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందనే చూద్దాం. ఈ రాశికి యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే కనుక అష్టమంలో బుధుడు, భాగ్యంలో గురుడు, 2 గ్రహాల అనుకూలత మాత్రమే ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే సింహరాశి వారికి సంబంధించి భాగ్యస్థానంలో ఉన్న గురుబలమే డివైన్ బ్లెస్సింగ్స్. కొంచెం ఆ దేవుని యొక్క ఆశీస్సులు, ఆ గురువు గారి యొక్క బలం, మీకు ఏదైతే గురు వీక్షణ మీ యొక్క రాశి మీద ఉందో, పంచమం మీద ఉందో, సప్తమం మీద ఉందో, ఇదే మీకు బలాన్ని ఇస్తూ ఉంది. గురువు మాత్రమే మీకు బలాన్ని ఇస్తున్నారు. సో ఎందుకు మనం అలా చెప్పడం జరుగుతుందంటే ఈ మాసం రాశ్యాధిపతి అయిన రవి అష్టమస్థాన సంచారంలోకి వెళ్తూ ఉన్నారు. మార్చి 15 తర్వాత నుంచి కూడా రవి యొక్క అష్టమస్థాన సంచారం ఉద్యోగ పరిస్థితులకి సంబంధించి కావచ్చు, ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మీరు కొంచెం ఇటువైపు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అంటే ఏంటి? ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పడం. సో ఎందుకంటే రాశ్యాధిపతి రవి అష్టమంలోకి వెళ్తున్నారు. సో అది సమ్ సడన్ ట్రావెల్స్ కావచ్చు, బోన్, ఐ, వీటికి సంబంధించి హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు వీళ్ళు కొంచెం ఇంకెక్కువ ఎక్స్ట్రా కేర్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఆర్థిక పరమైన విషయాలకు చూసినప్పుడు ద్వితీయంలో ఆల్రెడీ వీళ్ళకి కేతు సంచారం జరుగుతుంది. బుధుడు కూడా నీచ స్థితిలో ఉన్నారు వీళ్ళకి అష్టమ స్థానంలో. సో కాబట్టి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో, అంటే ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులు కావచ్చు, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కావచ్చు, వ్యాపారంలో వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళకి ఇంట్రెస్ట్ సంబంధించి కావచ్చు, చిట్టీలు కావచ్చు, వీటికి ఆ సమయానికి డబ్బులు అందకుండా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరమైన విషయాల్లో. సో ధనపరంగా కూడా బుధుడి నీచ సంచారం, ధనస్థానంలో కేతు యొక్క సంచారం ఇండికేటింగ్ సమ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్కి సంబంధించిన విషయాల్లో మీరు అనుకున్నట్టు జరుగుతుంది అని మాత్రం మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని మాట ఎవరికి ఇవ్వకపోవడం అనేది మంచిదిగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో అలాగే అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం వీరికి సంబంధించి అంటే పార్ట్నర్స్ వెళ్తూ కాదు, భార్య ఆర్ భర్త
వాళ్ళకి సంబంధించింది. కొంచెం నాకు డబ్బులు అవసరం ఉన్నాయి ఇవ్వంటే ఎక్కడ ఉన్నాయండి బాబు, మొన్న కూడా కొంచెం అవసరం అయితే వాడేశాను అంటే మీకు టైంకి అందాల్సిన టైంకి కావాల్సిన సమయానికి మనీ ఇక్కడ చేతిలో ఉండే ఆస్కారాలు మనకు కొంచెం ఇదిగా కనిపిస్తున్నాయి. కాబట్టి మేజర్గా ఆర్థికపరమైన విషయాల్లో మరి ఇక్కడ కొంతవరకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచుకోవాలి, ఏదైనా డిటెక్షన్స్ అవుతాయి ఈఎంఐలు అనుకున్న వాళ్ళకి ఇది కొంతవరకు అలర్ట్గా చెప్పబడుతుంది. అందులోనూ మార్చ్ అనగానే మనకి ఎడ్యుకేషన్, పరీక్షలు, ఎగ్జామ్స్ టైం పీరియడ్ కాబట్టి మనం ఎలివేటెడ్గా మెయిన్ ప్రయారిటీగా ఎడ్యుకేషన్కి సంబంధించి మనం చెప్పుకుందాం. ఈ రాశి వారికి మెయిన్గా మనం చూసినప్పుడు దేవుడి దయ నిజంగా స్టూడెంట్స్కి మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేవు. స్టూడెంట్స్కి మాత్రం ఎగ్జామ్స్కి సంబంధించిన విషయాల్లో సో గురువు గారి యొక్క గురుబలం ఏదైతే ఉందో వీళ్ళకి భాగ్యస్థానంలో హైయర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఏ ఎడ్యుకేషన్ అయినా కానివ్వండి. సో ఇక్కడ మిగతావన్నీ వదిలేయాలి. ఆర్థికపరమైన విషయాలు, కుటుంబంలో ఉండే లావాదేవీలు, ఇంట్లో ఉండే ఈది బాధలు ఇవన్నీ మీకు అనవసరం. మీకు పేరెంట్స్ డబ్బులు కడుతున్నారు, చదువుకోవడం మీ బాధ్యత, మంచి మార్కులు తీసుకొచ్చి వాళ్ళని హ్యాపీగా ఉంచడం మీ బాధ్యత. సో గురుబలం కూడా బాగుంది కాబట్టి మిగతా ఆస్పెక్ట్స్ ఇంటి వాతావరణాన్ని వదిలేయండి ఇన్ కేసు ఎలా ఉన్నా కూడా. సో పిల్లలు మాత్రం కీప్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్ అండ్ యువర్ మార్క్స్ అంతే. సో చక్కగా పంచమాధిపతి గురుడు భాగ్యస్థానంలో అద్భుతంగా రాశి మీద కూడా మీకు ఉన్నారు కాబట్టి ఆయన యొక్క వీక్షణ ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి. తప్పకుండా చదువుకుంటే ఇంకా చదువుకున్నంతగా మీకు జ్ఞానం ఆ సబ్జెక్ట్ ఎక్కే ఆస్కారాలు ఉన్నాయి. సో మెయిన్గా సింహరాశి వారికి మనం చెప్పుకోదగింది ఏంటంటే సప్తమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది. మార్చి 16 తర్వాత నుంచి కుజుడి ఎంట్రీ. ఈ రాశికి యోగకారకుడు అయినప్పటికీ ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి, మీ లైఫ్ పార్ట్నర్, భార్య ఆర్ భర్త, వాళ్ళకి అండ్ మీ పేరెంట్స్కి ఒక్క క్షణం పడట్లేదు ఏంట్రా బాబు ఈ మధ్య అన్నట్టు ఉంటుంది. ఇక్కడ ప్రవాసం, ప్రయాణాలకి సంబంధించిన విషయాల్లో అయినా, మ్యారిటల్ లైఫ్లో అయినా, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో అయినా, సో అప్పటికప్పుడు ఎవరి మీద మీకు ఉన్నట్టుండి కోపం వచ్చి వాళ్ళతో మాట్లాడడం మానేస్తారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ జాబ్లో మీ కొలీగ్స్తో ఏర్పడే ఆస్కారాలు కూడా ఉంటాయి. సో ఈ విధంగా ఎందుకంటే శత్రుక్షేత్రమైన శని ఇంట్లోకి కుజుడి యొక్క ఎంట్రీ ఇక్కడ కాబట్టి ఇక్కడ మెయిన్గా విద్యార్థులు ఎవరైతే ఉంటారో కంబైన్డ్ స్టడీస్ వద్దు, మీ ఓన్గా మీరు చదువుకోవటం వల్ల మీకు ఎటువంటి డిస్టర్బ్ లేకుండా ఉంటుంది. ఎంతైనా చతుర్థ నవమాధిపతిగా మళ్ళీ భాగ్యస్థానాధిపతి శని శత్రుక్షేత్రంలో ఉన్నారు సప్తమ స్థానంలో. మీ ఫ్రెండ్స్తో కూర్చుంటా, మీ ఫ్రెండ్స్తో చదువుతా అంటే ఇబ్బందే. సో సేమ్ బిజినెస్ లైఫ్లో కూడా అంతే. వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా, అదృష్టానికి సంబంధించిన విషయాల్లో కొంత మీకు ప్రతికూల వాతావరణం అనేది కనిపిస్తుంది. మ్యారిడల్ లైఫ్లో పేరెంట్స్కి మీ జీవిత భాగస్వామికి మధ్య వచ్చే గొడవల్ని మీరు సద్దుమణిగించుకోవడమే సరిపోతుంది. సో ఇవి ఎప్పుడు ఏర్పడచ్చు మెయిన్గా ఈ రాశ్యాధిపతి అష్టమంలో ఉండటం వల్ల హెల్త్కి కానీ లేకపోతే జాబ్కి కానీ, ఇప్పుడు మనం చెప్పుకున్న సిచ్యువేషన్స్ కానీ. సో మన వీక్లీ రాశి ఫలాల్లో ముందుగా వారం జరిగేటప్పుడు, ఆ ట్రాన్సిట్ జరిగేటప్పుడు సో ముందుగానే ఏ డేట్స్లో ఈ వారంలో ఓకే ఇక్కడ సప్తమ స్థానంలో ట్రాన్సిట్ జరుగుతుంది కాబట్టి ఈ టైంలో ఈ ఆస్పెక్ట్లో జాగ్రత్తగా ఉండాలి. సో అష్టమ స్థానంలో రవితో చంద్రుడు కలుస్తూ ట్రాన్సిట్ జరుగుతుంది కాబట్టి అక్కడ అష్టమ చంద్రుడి యొక్క దోషం కూడా ఉంటుంది కాబట్టి ఈ టైంలో కొంచెం ఎక్కువగా మెంటల్ టెన్స్ అండ్ హెల్త్ ఇష్యూస్కి సంబంధించిన విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఇవి వీక్లీ రాశి ఫలాల్లో ఆ వారం ఆ ట్రాన్సిట్ జరుగుతున్నప్పుడు డేట్స్తో సహా మనం చెప్పుకుంటాం కాబట్టి సో ఇంకా మీరు అది కూడా ఫాలో అయితే సో మంచి అలర్ట్గా ఉండొచ్చు. సో కాబట్టి ఇక్కడ హెల్త్ వైజ్గా కూడా రాశ్యాధిపతి అంటే మార్చి 15 నుంచి కీప్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ హెల్త్. ఎందుకంటే రాశ్యాధిపతి రవి ఏంలోకి వెళ్తున్నాడు కాబట్టి. వెల్త్ విషయానికి వస్తే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇక ప్రొఫెషన్ వైజ్గా కూడా ఈ రాశి వారికి సంబంధించి సోగానే ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇక్కడ శుక్రుడు కూడా 8వ తారీఖు నుంచి మీకు సప్తమ స్థానంలోకి వస్తున్నాడు. శుక్రుడు కానీ, కుజుడు కానీ, శని కానీ సప్తమ స్థానంలో పెద్ద అనుకూలించే గ్రహాలు ఏం కావు. సో దీనివల్ల మీ క్లోజ్ జాబ్లో మీరు వర్క్ చేసే కొలీగ్స్తో కావచ్చు, వ్యాపారంలో మీ బిజినెస్ పార్ట్నర్తో కావచ్చు, పెద్ద అంతగా
మంచి అంత పెద్ద ఎత్తున పాజిటివ్ రిజల్ట్స్ మనకేం కనిపించట్లా. సో ఎడ్యుకేషన్ విషయానికి వస్తే మాత్రం పిల్లలకి మాత్రం గురు భగవానుడి కరుణ ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ విషయానికి మాత్రం బాగుంది. సో వీళ్ళకి ముఖ్యంగా 15వ తారీఖు నుంచి రవే అష్టమ స్థానంలోకి వెళ్తున్నారు కాబట్టి న్యాచురల్ ట్రాన్సిట్లో తప్పకుండా జపాకుసుమ సంకాసం చదువుకోవటం, కేజింపావు గోధుమలు రెడ్ క్లాత్ ఆదివారం పూట దానం ఇవ్వటం 15వ తారీఖు తర్వాత. సో అలాగే సప్తమ స్థానంలో మరి కుజుడికి కూడా మరి వస్తున్నారు కాబట్టి 16వ తారీఖు నుంచి వచ్చే ఇష్యూస్ కోసం వ్యాపారంలో కావచ్చు, లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, కాంట్రాక్ట్స్ విషయాల్లో కావచ్చు, ఇంకా ఫారెన్ జర్నీస్ 7th ఆల్సో ప్రవాసం, 9th ఆల్సో ఫారెన్ ట్రిప్స్. బట్ ఈ రెండింటికి అసలు నాన్ సింక్గా ఉంది కాబట్టి ఈ టైంలో పెట్టుకున్నవేవి కూడా అదర్ స్టేట్ జర్నీస్ పెద్ద తలకాయ నొప్పిగానే ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి కుజుడి యొక్క సంచారం సప్తమంలోకి రావటం, ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం, కుజనవగ్ర శాంతి మంత్రం 16వ తారీఖు నుంచి చదువుకోవటం చాలా మంచిది. సో ఏదైనా సరే ఈ రాశి వారికి మెయిన్గా మనకి చూస్తే కనుక ఇక్కడ మొదటి 2 వారాల కంటే 3వ వారం నుంచి 15వ తారీఖు నుంచి కూడా రవి కుజుల యొక్క స్థాన మార్పు వీళ్ళకి కొంచెం అనుకూల ఫలితాలు తగ్గిస్తుంది. అంటే 15వ తారీఖు నుంచి వీళ్ళు కొంచెం అలర్ట్గా ఉంటే సరిపోద్ది. సో కాబట్టి మనం వీక్లీ రాశి ఫలాల్లో కూడా మరి ఇంకా బాగా మంచి రెమెడీస్ చెప్పుకుందాం ఆ టైంకి సంబంధించి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.